ప్రియమిత్రులకు శుభోదయం. లీలాసుకుడు రచించిన శ్రీకృష్ణ కర్ణామృతంలో 47వ శ్లోకాన్ని చూద్దాం. బహుళ జలదఛాయా చోరం విలాస భరాలసం మదశిఖి శిఖాలీలోత్తంసం మనోజ్ఞముఖాంబుజం కమపి కరుణాపాంగోదగ్ర ప్రసన్న జగజ్జడం మధురిమ పరిపాకోద్రేకం వయం మృగయామహే. ఈ లక్షణాలు కలిగినటువంటి ఆ బాలకృష్ణుణ్ణి నేను వెతుకుతున్నాను అంటూ ఆయనలో ఉన్నటువంటి సౌందర్యాన్ని వ్యంగ్యంగా, అంటే బాలకృష్ణుని పేరు ప్రస్తావించకుండానే మధురిమ పరిపాకోద్రేకం అనేటటువంటి విశేషణంతో కృష్ణుణ్ణి వర్ణిస్తున్నాడు లీలాసుకుడు. బహుళ జలదఛాయా చోరం, బహుళ అధికమైనటువంటి జలద మబ్బుల యొక్క ఛాయా కాంతిని చోరం దొంగిలించునదియు, అంటే మబ్బుల వలె నల్లని ఛాయ కలదియు అంట. విలాస భరాలసం, విలాసము యొక్క భర బరువు చేత, అలసం మందమైనదియు. మందరం అనేటటువంటిది సాటి అయిన అనే ప్రయోగంలో వస్తుంది. అలా విలాసము యొక్క బరువు చేత మందమైనదియును, మదశిఖి శిఖాలీలోత్తంసం, మదశిఖి మత్తిల్లిన నెమలి యొక్క శిఖ పురి అనడి లీలా విలాసార్థమైన ఉత్తంసం శిరోభూషణము కలదియు, మనోజ్ఞ ముఖాంబుజం, మనోజ్ఞ సుందరమైన ముఖ అంబుజం మోము తామర కలదియు, కరుణాపాంగోదగ్ర ప్రసన్న జగజ్జడం, కరుణాపాంగము కరుణతో దయతో కూడినటువంటి అపాంగ కనకన్నుల చేత, అనగా కడగంటి చూపుల చేత, ఉదగ్రం యథాతథ అనగా అత్యంతముగా, ప్రసన్న తేట పడిన లేక కలత తీర్చిన జగత్తు యొక్క జడం జాడ్యము కలదియు, కడగంటి చూపు పొలయుట చేతనే జగత్తులో ఉన్నటువంటి జాడ్యములనెల్లా పోగొట్టి ప్రసన్నతను కలిగించునదియు అగు. కమపి ఒకానొక ఇట్టిది అట్టిది అని చెప్పలేనటువంటి మధురిమ పరిపాకోద్రేకం, మధురిమ సౌందర్యము యొక్క పరిపాక, సౌందర్యము యొక్క పెంపు సొంపులు అనెడు ఉద్రేకం విజృంభణమును లేక ఉరవడిని, అత్యంతముగా పరిపక్వమైన సౌందర్యమనడి ప్రవాహమును లేక సౌందర్యాతిశయమును, కమపి ఎప్పుడు ఒకానొకపుటైనటువంటి ఆ వ్యక్తిని, ఆ సౌందర్య రాశిని వయం మేము మృగయామహే వెతుకుతున్నాము అన్నాడు లీలాసుకుడు. కృష్ణమూర్తికి సాక్షాత్ వాచకములైనటువంటి కృష్ణం విభుం అనేటటువంటి ప్రయోగాలు చేయకుండా మధురిమ పరిపాకోద్రేకం అనే గౌణవాచకాన్ని ప్రయోగించి మృగయామకే అనే క్రియని కర్మ చేస్తున్నాడు. కృష్ణాఖ్యమైనటువంటి వస్తువుని మేము వెతుకుతున్నాము, ఆ వస్తువు కృష్ణుడు అనుట కంటే కూడా మధురిమ పరిపాకోద్రేకం, మధురమైనటువంటి సౌందర్యమనక అనేటువంటి దాని యొక్క పరిపాకము, అతిశయము, అతిపూర్ణమైనటువంటి ఉద్రేకమును చూచుతున్నామని చెప్పటం ఈ శ్లోకంలో లీలాసుకుడు చేసినటువంటి చమత్కృతిగా వ్యాఖ్యానకారులు చెబుతున్నారు. దీనికి వేంగనామాత్యుని యొక్క తెలుగు సేత ఇలా ఉంది. తన కారుణ్య కటాక్ష వీక్షణము చేన్ త్రైలోక్య జాడ్యంబులెల్ల నివర్తింప మనోహరాననముతో
లావణ్య వేషంబుతో ఘనధారాధర కాంతితో శిఖిశిఖా కర్ణావతం సంబుతో అనువైయుండెడు వాని నారయుచునుజ్యత్ ప్రీతి సేవించెదన్. ఎవడైతే దట్టమైన మబ్బుల ఛాయ కలిగి చెన్నెలు వన్నెలు మిక్కిలిగా నెరపుచు నెమలి పురిని తలయందు దాల్చి తామరవలే చెలువైన ముఖముతో కరుణతో కూడిన కడగంటి చూపుచే లోకమునందలి జాడ్యములంతటినీ పోగొట్టి ప్రసన్నతను కలిగించుచు ఇట్టిది అట్టిది అని చెప్పరాని మీదు మిక్కిలి పరిపక్వమై ఒప్పుచున్నటువంటి ఒక సౌందర్యపు రాశిని మేము వెతుకుతున్నాము అంటున్నాడు లీలాసుకుడు. స్వస్తి.